లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1963 సంవత్సరం మే 20వ తేదీన చేసిన ప్రసంగం. 61వ కీర్తన 2వ వచనము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మనము దేవుని కొండను ఎక్కుచున్నాము. ఎక్కుటకు అక్కడ కష్టమైన స్థలాలున్నాయి. ఆ స్థలములను మనం ఎక్కాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసు విజయుడు. బ్లూమ్హార్ట్ అని ఒక పాస్టరు జర్మనీలో ఉన్నాడు. ఆయన దృష్టి అంతా కూడా క్రీస్తు విజయుడు అనే పదంపై నిలిపి ఉన్నాడు. నీవు ఓటమిని గూర్చి ముందుగానే ఆలోచించడం ఎందుకు? ఏదో విధంగా మనం ఓడిపోవదుమని ముందుగా ఆలోచించు ధోరణిలో మనం ఉంటాం. నేను ఓటమి కొరకు కాదు, ప్రభువు నాతో ఉన్నాడు గనుక నేను విజయునిగా ఉండబోచున్నాను. నా బలముతో కాదు గాని ఆయన బలముతోనే అని మనం ఆలోచించవలసి ఉన్నాం. ఈ నిరీక్షణ ఖాళీ సమాధి నుండి వస్తుంది. అయితే నీలో ఓటమికి సంబంధించిన ఒక వైఖరి ఉన్నది. ఎందుకనగా నీవు ప్రార్థించవు కాబట్టి. నా కళాశాల దినాల్లో నాకు తెలియకుండా కళాశాలలో ఏమీ జరగదు. నేను ఆశించినది మాత్రమే జరుగును. ఒక విందుకు లేక టీ పార్టీకి దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే నేను వెళ్ళేవాణ్ణి. దేవుని నుండి వచ్చు ఉపదేశములకు నీవు జాగ్రత్తగా విధేయుడు అయితే నీ ఆత్మీయ జీవితంలో నీవు చాలా త్వరగా వృద్ధి చెందుతావు. ఒకసారి జర్మనీలో ఒక దయ్యం పట్టిన స్త్రీ ఆత్మహత్య చేసుకున్నది. ఆమె ఇంటి లోపల తాళం వేసుకున్నది. ఇంటి తాళము పగలగొట్టి ద్వారం తెరిచారు. బ్లూమ్హార్ట్ ఆమెను తిరిగి స్పృహలోనికి తెచ్చుటకు పట్టుదల కలిగి ఉన్నాడు. ప్రార్థించిన తరువాత ఆమె ప్రాణం తిరిగి వచ్చింది. తరువాత ఆమె బ్లూమ్హార్ట్నకు సహాయకురాలిగా మారింది. యేసు విజయుడు అని నీవు నమ్ముచున్నావా? బ్లూమ్హార్ట్ ఎన్నడూ దాన్ని అనుమానించలేదు. నీతి మరియు పరిశుద్ధత ఎక్కడ ఉండునో అక్కడ రోగములన్నీ స్వస్థపరచబడతాయి. మీరందరూ తప్పక నమ్మి ఆత్మీయ ప్రయత్నాలు చేయవలసి ఉన్నారు. ఈ సహవాసమునకు నీవు ఒక ఆత్మీయ తోడ్పాటును ఇవ్వవలసి ఉన్నావు. నీవు దేవుణ్ణి ఎందుకు పరిమితం చేయుచున్నావు? పని పెరుగుచున్న కొలది ఆర్థిక సహాయమును మనకిస్తానని దేవుడు వాగ్దానం మనకున్నది. మనము తప్పిపోకూడదు. దేవుడు నా వైపు చూచుచున్నాడు. నేను దేవునికి భయపడతాను. నా ఇష్టానుసారముగా డబ్బును ఖర్చు చేయను. గుండీలు కొనుటకు కూడా నేను దేవుని అనుమతి పొందుతాను. అది దేవుని యొక్క డబ్బు. నా బంధువులకు కూడా నేను ఏమి ఇవ్వను, ఎందుకనగా అది వారికి ఒక శాపంగా ఉంటుంది. ఈ పనిలో నీ భాగం ఎంత? క్రీస్తులో నమ్మకం ఉంచుము. నీవు నమ్మినట్లయితే ఈ సహవాసమును కట్టుటలో సహాయం చేయుటకై దేవుడు నిన్ను పురికొల్పుతాడు. నీవు ప్రార్థించకపోయినట్లయితే నీవు ఏ భారాన్ని పొందలేవు. మన కొరకు దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నీవు ప్రార్థిస్తూ ఉన్నావు. అయితే నీవు దేని కొరకు ప్రార్థిస్తున్నావు? దేవుడు నీ మీద ఒక భారాన్ని పెట్టాడా? 64వ కీర్తన 6వ వచనంలో, ప్రతివాని హృదయాంతరంగము అగాధము. నీవు ప్రార్థించున్నప్పుడు నీవు లోతుగా త్రవ్వుతావు. నీ హృదయంలో చాలా ఆటంకాలు మరియు వరాలు ఉన్నాయి. అక్కడ కొంత బురద కూడా ఉండవచ్చు. అది త్రవ్వబడి పారవేయబడవలసినది. దేవుడు నిన్ను వాడుకొనగలడు. నీవు నిష్ప్రయోజకుడు అని బహుశా నీవు తలంచుండవచ్చు. నీవు వృద్ధుడు అని తలంచున్నావు. అకస్మాత్తుగా నీవు యవనస్తునివని కనుగొంటావు. నీవు ప్రార్థించకపోయినట్లయితే నిన్ను గూర్చి నీవు తెలుసుకొనలేవు. ప్రజలు ఉన్నత విద్యను కలిగి ఉండవచ్చు, అయినప్పటికీ వారు సత్యమును కనుగొనలేరు. నీవు నీ తల్లిదండ్రులతో రాజీ పడుచున్నావా? ఇంటిలో ఇంకా పాత సాంప్రదాయాలు ఆచరించబడుచున్నవి. నీవు వారి సాంప్రదాయాల్లో పడిపోయినట్లయితే చీకటి నీలోనికి వస్తుంది. హృదయము చాలా లోతైంది. నీవు తప్పక త్రవ్వాలి. దేవుని యొక్క వాగ్దానములు నెరవేర్చబడటలో ఆలస్యమైనందున నేను నా హృదయమును లోతుగా త్రవ్వుకొనుచున్నాను. దేవుడు పొరపాటు చేయడు. దేవుడు అన్ని వాగ్దానములను ఒక్కసారే నెరవేర్చినట్లయితే సహవాసమునంతటినీ నేను నడుపలేను. నీవు లోతుగా త్రవ్వినట్లయితే దాగి ఉన్న ఆటంకములన్నింటినీ నీవు కనుగొంటావు. అప్పుడు నీ బలహీనతలన్నీ తొలగించబడతాయి. మోనికా ప్రార్థన అగస్టిన్కు ఒక సహాయంగా ఉన్నది. ఆమె ప్రార్థనకు ఏమి ఆటంకంగా ఉన్నదో మోనికా త్రవ్వుచుండగా అకస్మాత్తుగా ఆమె జయమును చూచినది. మీలో కొంతమంది మీ జీవితాల్లో ఓటములను కలిగి ఉన్నారు. భయపడవద్దు. నీ కొరకు విజయం ఉన్నది. దేవుని వాక్యమును సంతృప్తికరంగా నీవు చదవట్లేదు, ధ్యానించట్లేదు. నీవు దాన్ని క్రమంగా చదివినట్లయితే నీకు ఓటమి ఉండదు. క్రీస్తు ఎల్లప్పుడూ విజయుడు.